శాలరీ వస్తే ఇంకా లైఫ్ సేఫ్ అనుకుంటాం, కానీ ఆ సేఫ్టీ అనేది ఒక ఇల్యూషన్ అని నాకు కొంచెం లేట్గా అర్థమైంది. ఇండియాకి వెళ్ళాలి అంటే మెంటలీ ఒకటే కాదు, ఫైనాన్షియల్లీ కూడా స్టేబుల్ ఉండాలి. ఇంతకు ముందు నేను మనీ గురించి అంత ఆలోచించేవాడిని కాదు. శాలరీ వస్తుంది, ఖర్చులు పోతున్నాయి, మిగిలేదేదో ఉండేది, లైఫ్ అలా గడిచిపోయేది. కానీ 2020 కోవిడ్ టైం నా జాబ్ పోయింది. అప్పుడు ఫస్ట్ టైం ఒక రియల్ ఫియర్ స్టార్ట్ అయింది. యుఎస్ లో ఉండి జాబ్ లేకపోతే నీ సేవింగ్స్ ఎంత ఫాస్ట్ గా ఎవాపరేట్ అయిపోతాయి అని నాకు అప్పుడే అర్థమైంది. రెంట్, ఇన్సూరెన్స్, డైలీ ఎక్స్పెన్సెస్ ఇవేవి మనకు జాబ్ లేవని ఆగవు. అప్పుడు నాకు ఒకటి క్లియర్ గా అర్థమైంది, మనీ అనేది లగ్జరీ కోసం కాదు, మన ఫ్యూచర్ పీస్ఫుల్ గా ఉండడం కోసం చాలా ఇంపార్టెంట్. ఆ రోజు నుంచి నేను మనీని డిఫరెంట్ గా చూడడం స్టార్ట్ చేశాను. ఒక బల్క్ ఆఫ్ మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడు ఉండకూడదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆ మనీ దాని వాల్యూని కోల్పోతుంది. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇట్ మస్ట్ కాంపౌండ్ బై ఇట్ సెల్ఫ్. అప్పుడు నాకు దొరికిన మెయిన్ పాత్ స్టాక్ మార్కెట్. ఇది ఓవర్ నైట్ రిచ్ అవ్వడం కోసం కాదు, ఇది మన ఫ్యూచర్ సేఫ్ గా ఉండడం కోసం. మిగిలిన స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్.